ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రీమతి గారు ఎప్పుడు నాతో ఎంతో ప్రేమగా ఉండే నువ్వు ఇప్పుడు అంతకంటే రెండింతలు ఎక్కువ ద్వేషిస్తున్నావు. ఈ గుండె చచ్చిపోయినంత కఠినంగా మాట్లాడుతున్నావు. తప్పు నీది కాదులే. నీ పసి మనసులో విషాన్ని నింపిన ప్రణవిది తప్పు. ఆరాధ్య, నువ్వు కోరుకుంటున్నట్టుగానే నేను ఇంట్లో నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినా, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా నాకు నీ మీద ఎలాంటి కోపము లేదురా. కానీ నా భయం అంతా ఒకటే. ఆ ప్రణవి మాటలు విని వాళ్ళ ఉచ్చులో ఇరుక్కునే భవిష్యత్తులో నువ్వెలా మారిపోతావో, నీకెలాంటి ఆపదలు వస్తాయోనని. నేనిప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన నీకు ఓ తల్లిగా జీవితాంతం నీ పక్కనే ఉండే నీ ఆలన పాలన చూసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఆ అదృష్టం నాకు లేదు తల్లి. అదే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా క్షేమంగా ఉండాలి. బాగా చదువుకొని నలుగురు మెచ్చుకునే గొప్పదానివి కావాలి. తల్లిగా నేను కోరుకుంటున్నది ఇదేనమ్మా. ఆ దేవుడు నీకు అండగా ఉండాలి. అమ్మా రండి. హృదయమే చీకటై కమ్మిన వేళలో వేకువై నడిపినావు వెలుగులా ఉడమిలా నీవేనా యాతనే మోసయవో ఉదయ సంధ్యల నడుమ నీవే మౌన త్యాగానివో నా బాల్యపు గురుతులు ఎంతని తలచినా తనివి తీరని దాహమా.
పెళ్ళయ్యే ఇంటి కోడలుగా ఎంతో ఆనందంతో ఎన్నో ఆశలతో ఈ ఇంట్లో కడుగు పెట్టాను. కానీ ఆశలడి ఆశలై ఆనందం దుఃఖమై గుండె నిండా బాధతో కంటి నిండా కన్నీళ్లతో ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. మరువని గురుతులే ప్రేమతో పంచావే, ఎదలో ముల్లై దిగావులే దూరమై. మన ప్లాన్ సక్సెస్. ఆ మిథున ఇంటి నుండి వెళ్ళిపోయింది. అది తిరిగి రానే రాదు. అవును మామ్, ఈ రోజుతో ఆ మిథున పీడ విరగడైంది. మిథున లేకపోవడంతో గౌతమ్ పిచ్చోడిలా మారిపోతాడు. అదే బాధలో కృంగిపోయి కుమిలిపోతూ జీవితంలో ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడడు. వీడి పరిస్థితి చూస్తూ పాపం మా అన్నయ్య మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి మంచాన పడతాడు. అప్పుడు ఇంటి మీద పెత్తనం నీదే, కంపెనీకి బాసు నువ్వే. బావకి భార్యని కూడా నేనే. నేను ఎక్కడున్నానంటే అమ్మా అమ్మా ఆరాధ్య, ఇలారా. ఆరాధ్య, ఆ మిథున ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అవునా? అవునమ్మా, ఇక నీకు మీ డాడీకి ఏ ప్రాబ్లం లేదు. మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ఇది నీ వల్లే సాధ్యమైంది. కంగ్రాట్స్ ఆరాధ్య. థ్యాంక్ యూ అమ్మమ్మా. అమ్మా, ఈ హ్యాపీ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలమ్మా. ష్యూర్ రా, ముందైతే కాఫీ తాగు. ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేదు. అమ్మా 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 ఆరాధ్య, అమ్మ కనిపించడం లేదు. నువ్వు చూసావా? లేదు. పిన్ని, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? రేయ్, నేనేమన్నా మీ అమ్మ సెక్యూరిటీ గార్డ్నా? ఎప్పుడు ఎక్కడుంటుందో అబ్జర్వ్ చేయడానికి? అదెక్కడికెళ్ళిందో ఏంటో నువ్వే వెళ్ళి వెతుక్కో. అమ్మా అమ్మా అది పోతూ పోతూ ఈ ఎక్స్ట్రా లగేజ్ గాన్ని ఇక్కడ వదిలేసిపోయింది. అయినా మనం పెట్టే టార్చర్ భరించలేక వీడిక్కడ ఎన్ని రోజులుంటాళ్లే. అమ్మా అమ్మమ్మ, నువ్వైనా మా అమ్మని చూసావా? అయ్యో లేదు నాన్న, నేను మీ అమ్మని చూడలేదురా. అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు భయంగా ఉంది. అయ్యో అమ్మా నిన్న మధ్యాహ్నం పడుకొని ఇప్పుడు లేచానేంటి? నేను ఎందుకింత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను? అమ్మా, ఏంటి విరాజ్ ఏడుస్తున్నట్టున్నాడు? విరాజ్, అమ్మా 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 విరాజ్, విరాజ్,
ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? డాడీ ఏడవకురా, ఏమైంది చెప్పు. డాడీ మమ్మీ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? అత్తయ్య, మిథున్ ఎక్కడ? ఆ, నాకు తెలీదు గౌతమ్. ప్రణవి, మిథున్ ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు? ఆవిడ గారు వెళ్తూ వెళ్తూ నాకేమన్నా చెప్తారా ఏంటి? డాడీ వీళ్ళ వల్లే అమ్మ కనిపించట్లేదు. వీళ్ళ వల్ల? అవును, నిన్న ఆరాధ్య అమ్మని బయటికి వెళ్ళిపోమని అమ్మతో చాలా హార్ష్గా మాట్లాడింది. నువ్వు పర్మనెంట్ గా మా ఇంట్లోంచి మా అందరికి దూరంగా బయటకు వెళ్ళిపో అంటున్నా. ఇక్కడే ఉంటే నాకు డాడీకి ఏమవుతుందని భయంగా ఉంది. ఈమె మాటలు నమ్ముతారా నా మాటలు నమ్ముతారా? ఈమె మాటలని ఈమెని ఇక్కడే ఉంచారనుకోండి, నేను చచ్చిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆరాధ్య, ఇలా రా. ఏం డాడీ? చెప్పు ఆరాధ్య, అమ్మతో బయటికి వెళ్ళిపో అన్నావా నువ్వు? అమ్మతో కాదు, ఆ మిథునతో అన్నాను. ఆరాధ్య! బావా, చిన్న పిల్లమే చెయ్యెత్తుతావేంటి? షడప్ ప్రణవి. అసలు దీని అంతటికీ కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు. ఆరాధ్యకు మిథున గురించి లేనిపోనివన్నీ చెప్పి దాని మనసుని చెడగొట్టింది నువ్వేనని నాకు తెలుసు. అసలు నిన్ను నా కూతురు దగ్గరికి రానివ్వకుండా చేసుంటే ఇప్పుడు పరిస్థితి వచ్చేదే కాదు. అసలు మిథున నీకు ఏం అన్యాయం చేసిందని తన మీద అంత పగపట్టావు? తనేం తప్పు చేసింది? మా పెళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే నువ్వు తన తాళిని తెంపపోతే నీ చంప పగలగొట్టకపోవడమేనా మిథున చేసిన తప్పు? నీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని నీ ప్రాణాలకేమవుతుందోననే భయంతో సత్యనారాయణ స్వామి వ్రతంలో నా పక్కన కూర్చొనివ్వడమేనా మిథున చేసిన తప్పు? మా పెళ్లితో నువ్వు డిస్టర్బ్ అయ్యావని నిన్ను బాగా అర్థం చేసుకొని ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడేసి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని మంచి ఆలోచన చేయడమేనా మిథున చేసిన తప్పు? ఇలా ఎన్ని తప్పులు చేసినా, తనని ఎంతలా అవమానించినా నిన్ను సొంత చెల్లెలిగా భావించి ఓర్పుగా భరించింది కదా, అదేనా మిథున చేసిన పాపం? బావా, ఏంటిది? చేసిందంతా మిథున అయితే అన్ని తప్పులు చేసింది ప్రణవి అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇదేం బాలేదు. ఆపు కార్తికేయ. నిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా నీ చెల్లికి సపోర్ట్ చేయకు. ఏంటత్తయ్య ఇది? మిథునకు నువ్వంటే ఎంతో ప్రేమ, అభిమానం. నిన్ను సొంత తల్లిలాగే అనుకుంది తను. ప్రణవి ఇన్ని తప్పులు చేస్తున్నా మిథున భరించడానికి కారణం నీ మీదున్న గౌరవమే. కూతురు లాంటి మిథునని మాటలతో బాధ పెట్టి తనని ఇంట్లో నుంచి పంపించేశారే, మీకు మనసెలా ఒప్పింది అత్తయ్య? నన్ను అమ్మలా పెంచిన మీరు నాకు ఎంతో ఇష్టమైన భార్యని నా నుంచి దూరం చేశారే, మీకు మనసెలా వచ్చింది అత్తయ్య? రే గౌతమ్, అలా మాట్లాడుకురా. మిథున ఇక్కడే ఉంటే ఆరాధ్య చచ్చిపోతానందిరా. ఆరాధ్య నా మనవరాలురా.
చిన్న పిల్ల, తనకేమవుతుందోనన్న భయంతో. చిన్న పిల్ల అని మీరే అంటున్నారు కదా. చిన్న పిల్ల తెలుసో తెలియకో ఆ మాట అందే అనుకుందాం. పెద్దవాళ్ళు మీరేం చేస్తున్నారు? నాన్న, అన్నీ తెలిసిన మీరు కూడా ఇంటి కోడలు వెళ్ళిపోవడానికి కారణమయ్యారే. ఏంటి నాన్న ఇది? గౌతమ్, ఈ ఇంటికి మీరు వచ్చినప్పటి నుంచి నేనన్నీ గమనిస్తున్నానురా. నాకెందుకో వీటన్నిటికీ కారణం మిథుననే అనిపించింది. మిథునని చూస్తేనే ఆరాచి వణికిపోతోంది. మిథున ఇక్కడ ఉంటే ఆరాచి ఇంట్లోనే ఉండనంటోంది. ఆ మిథున కోసం నా ఇంటి వారసురాల్ని, నా మనవరాల్ని చంపుకోమంటావా? ఇప్పటికే నేను మీ అమ్మని పోగొట్టుకుని నరకం అనుభవిస్తున్నాను. 8 సంవత్సరాలు నిన్ను దూరం చేసుకున్నాను. పాపకి 2 సార్లు ప్రాణాపాయం తప్పింది. నీకు యాక్సిడెంట్ అయ్యి క్రిటికల్ స్టేజ్ నుంచి బయటపడ్డావు. ఇక ఈ ఇంట్లో ఏం జరిగినా చూసి తట్టుకునే శక్తి నాకు లేదురా. అందుకేరా. అందుకే ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి మహాలక్ష్మిని అవమానించి బయటికి పంపించానంటారు. అంతేగా. మిథున నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. తను ఇచ్చిన మాట కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది, ఎంత బాధనైనా ఓర్చుకుంటుంది. నేను కోటీశ్వరుల బిడ్డనని, నాకో ఫ్యామిలీ ఉందని కూడా మిథునకి తెలీదు. ఈ డబ్బు, ఆస్తులు మిథునకొక గడ్డి పూచతో సమానం. తను అందరూ బాగుండాలని కోరుకునే నిస్వార్థమైన మంచి మనిషి. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపించి మీరందరూ క్షమించరాని తప్పు చేశారు. నాకు మిథున కావాలి. తను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. గౌతమ్, నువ్వింకా కోలుకోలేదురా. ఈ పరిస్థితుల్లో బయటికెళ్తే నీ ప్రాణానికి ప్రమాదం నాన్న. వద్దు నాన్న, ప్లీజ్ నా మాట విను. నాన్న, నేను జైల్లో మగ్గిపోయి చచ్చిపోకుండా కాపాడింది మిథునే. నేను హాస్పిటల్లో స్పృహ లేకుండా క్రిటికల్ స్టేజ్లో ఉంటే తన ప్రేమే నన్ను కాపాడింది. అలాంటి మిథునే లేనప్పుడు నేను ప్రాణాలతో ఉంటే అంత, లేకపోతే అంత. నాన్న, రే గౌతమ్. ఎక్స్క్యూజ్ మీ, ఈవెన్ ఎక్కడైనా చూసారా? చూడలేదండి. లేదా? సరే, ఈవెన్ ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదన్నా. ఓకే ఓకే. తమ్ముడు, ఈవెన్ ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. ఈవెన్ ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈవెన్ ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు. సరే, చూడలేదు. తను ఏమైనా చూసారా? చూడలేదు సార్. మీరు ఒకసారి చూడండి. చూడలేదన్నా. బాస్ బాస్ బాస్, ఈవెన్ ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. లేదా? ఎక్కడ చూడలేదు. బ్రదర్, ఈవెన్ ఎక్కడైనా చూసావా? చూడలేదన్నా. ఎక్స్క్యూజ్ మీ, తను ఏమైనా చూసారా? చూడలేదండి. లేదా? ఎక్కడ చూడలేదు.
మిథున ఎక్కడున్నావు? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు యాక్సిడెంట్ అయ్యి నా తలకైన గాయం నొప్పిని భరించగలుగుతున్నాను, కానీ నువ్వు కనపడలేదన్న బాధను భరించలేకపోతున్నాను. మిథున ఎక్కడున్నావు మిథున? తలకైన గాయం మానలేదు. గౌతమ్ పూర్తిగా కోలుకోకుండానే ఆ మిథున కోసం రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. వాడికేమైనా అయితే దేవుడా. మిథున చాలా మంచి అమ్మాయి. వీళ్ళందరూ తలో మాట అని తనను హర్ట్ చేశారు. ఆత్మాభిమానం గల అమ్మాయి కదా, అందుకే వెళ్ళిపోయింది. విరాజ్, అత్తయ్య, అమ్మకేమీ కాదు కదా? అమ్మ వచ్చేస్తుంది కదా? భయపడకురా, మీ అమ్మకి ఏమీ కాదు. మీ అమ్మ కోసం మీ నాన్న వెళ్ళారు కదా, తప్పకుండా మీ నాన్న అమ్మని తీసుకొని వస్తారు. ఆ? నాకంటే నాన్నకి మిథునే ముఖ్యం. అందరూ చెప్తున్నా వినకుండా ఆమె కోసం వెళ్ళాడు. అసలే డాడీకి హెల్త్ కూడా బాలేదు.